తెలంగాణ నుండి ఢిల్లీ వరకు బీసీల గొంతుకై బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించి నిలదించే గొంతుకైనటువంటి గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణ గారు, గౌరవనీయులు మాజీ చైర్మన్ మగులాభరణి కృష్ణమోహన్ గారు, గౌరవనీయులు సూర్యారావు గారు, గౌరవనీయులు రాజారాం యాదవ్ గారు, గౌరవనీయులు బాబాజీ యాదవ్ గారు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ సంఘాల బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆర్ కృష్ణయ్య గారు చేపట్టినటువంటి ఈ సత్యాగ్రహ దీక్షకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందనేటువంటి విషయాన్ని మనం చేస్తాము. సోదరులారా, ఈ దేశంలో కృష్ణ ప్లీజ్ ఈ దేశంలో మనం బీసీ బిడ్డలుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. బీసీ బిడ్డలుగా ఎత్తిన పిడికిడి దింపకుండా పాలక వర్గాల గుండెల్లో నిద్రపోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట ఉంటున్నామంటే దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి దేశం రాజ్యాధికారానికి దూరం చేయబడినటువంటి బీసీ బిడ్డలు ఈ దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలైనా కులకరణ జరగదు, మంత్రిత్వ శాఖ ఉండదు, బడ్జెట్ లో కేటాయింపులు ఉండవు, రాజ్యాధికారంలో మాట్లాడక్కరు. ఎన్ని సంవత్సరాలు జరిగింది అన్యాయం ద్రోహం అయితే శాశ్వతంగా బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసేటట్టు కుట్ర కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని, ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మనం బీసీల నినాదం మేమంటే మాకంత. ఈ 42% రిజర్వేషన్ లో కాంగ్రెస్ పార్టీ అన్ని కలిసి ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ, ఈ దేశంలోని అత్యధిక రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ, రాజ్యాంగంలో ఏముందో కోర్టులు ఎటువంటి డైరెక్షన్ ఇచ్చినాయో అన్ని విషయాలు స్పష్టంగా తెలిసి రాజ్యాధికారం పొందాలి అంటే బీసీలను నమ్మించడమే ఏకైక మార్గంగా భావించి ఆ రోజు 42% రిజర్వేషన్లతో పాటు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ వాళ్ళ కిందలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. కుటుంబ పాత్ర మాత్రమే ఆ కుటుంబ పాత్ర చేతిలో ఉన్న మీరు నా పార్టీలో బీసీ నడపడుతున్న అవసరం లేదు. ఒకటి దేశంలో చేసిన ప్రతి కూడా భారతీయ ఉపరాష్ట్రపతి కూడా ఒక ఓటీసీ ఇచ్చి ఇదే ఈ దృష్టిలో వచ్చి స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు 43% ఉన్న బీసీలకు ఏ పార్టీలో ముఖ్యమంత్రి పరిగణలోకి పోయింది. అధికారం ఉందండి మొట్టమొదటి మోడీ గారు ప్రారంభించారు. అందుకని ఒక జాతీయ పార్టీగా ఓబీసీలకు సంస్థ పాలన ఇచ్చిన పార్టీగా దేశానికి ప్రధానమంత్రిగా అందించిన పార్టీగా రాబోయే కాలంలో కట్టబడితే బాధ్యత దేశం పథకం తీసుకుంటుంది. దీనికోసం సంపూర్ణంగా మీకు అందరూ
42% రిజర్వేషన్ కల్పించాలని తెలియజేస్తూ ఈ రోజు సత్యాగ్రహం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% చెప్పింది. అనేక ఎన్నికల వాగ్దానాల పత్రాలలో ఎన్నికల మేనిఫెస్టో 42% డిక్లరేషన్. కానీ తీరా అమలు చేయడానికి అన్ని నుంచి అనేక డింకి డంకి కొట్టుకుంటా వాగ్దానాలు చేస్తూ వాయిదాలు ఇస్తారు. ఈ రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వానికి పెద్ద ప్రాసెస్ లేదు, లిమిటెడ్ ప్రాసెస్ చేయొచ్చు. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లు గవర్నర్ దగ్గరికి పంపి పాస్ చేయించుకొని మా నచ్చ పాస్ చేసుకొని జీవో తీస్తే ఎన్నికల నోటిఫికేషన్ వేయచ్చు. వీళ్ళు అట్లా కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి వెళ్తూ అక్కడ పిల్లలు చెట్టులో పెట్టాలని తీర్మానం చేస్తే ఇలా మాట ఓడించని ఎందుకు పెట్టారు. వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ వాష్ చేసి చేయండి అన్నట్టు కదా, ప్రతి ఒక్కరికి బెస్ట్ పట్టిస్తారు. అదేవిధంగా ఢిల్లీలో ధర్నా చేశారు, ఇష్యూ డైవర్ట్ చేయాలి. మీకు చేయాలని చుట్టుకుంటుంటే మళ్ళీ ఒకసారి అసెంబ్లీ సమావేశం పెట్టి గవర్నర్ కొంత అసెంబ్లీలో జీవో అవుతుంది. అప్పుడు గవర్నర్ ఒప్పుకోకుండా జీవోది. రెండవది గవర్నర్ ఒప్పుకోలేదని ఇప్పటికున్న బిల్లు మీదనే మీరు సుప్రీంకోర్టులో మ్యాండమెంట్ పిటిషన్ వేస్తే 90 రోజుల్లో చేయకపోతే మ్యాండమెంట్ పిటిషన్ వేస్తూ కోర్టులో అప్పుడు గవర్నర్ తప్పనిసరి ఒప్పుకుంటాడు. జీవో ఒప్పుకోకపోతే జీవో అప్పుడు ఎన్నికల కోర్టు. రెండవది ప్రభుత్వం ఈ జీవో తీస్తే కోర్టులో కొట్టేస్తారంటే తప్పుడు వాదన ఇస్తుంది. కోర్టులో కొట్టేది ఎందుకంటే 50% సీలింగ్ కూడా కొట్టేస్తుంది. 50% సీలింగ్ ఎప్పుడు పోయింది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు 50% సీలింగ్ తొలగించి 60% 70% మీద ఉండొచ్చని చెప్పింది. కానీ ఇక్కడ మీరు సీలింగ్ అని తప్పించుకుంటున్నారు. కాబట్టి తప్పుడు వాదన, ఎస్కేప్ వాదన, తప్పించుకునే వాదన, తప్పించుకునే సాగు. కాబట్టి చేతి గెలుస్తుంది. మీ జీవోది ఎన్నికల నోటిఫికేషన్ అయ్యి తప్పనిసరిగా గెలుస్తుంది. జనాభా లెక్కలున్నాయి, రాజ్యాంగం యొక్క హక్కు ఉంది. చట్టసభ అసెంబ్లీలో చట్టం చేశారు. చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం కోర్టు తీర్పుల ప్రకారం ఈ రిజర్వేషన్లు పొందుతాయి. దీన్ని